హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సుధా అగైన్. వెల్కమ్ టు మై ఛానల్ రియలిజం ఇన్ అండ్ అవుట్ ఆస్ట్రేలియా. నేను ఈరోజు డే ఆఫ్ ఉందండి. డే ఆఫ్ ఉంటే నేను ఒక చిన్న బీచ్ డ్రైవ్ వెళ్దామని ప్లాన్ చేశాను. ఆ వెళ్తూ సడన్గా థాట్ వచ్చింది, ఇది నా వ్యూవర్స్ చూపిస్తాను, ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. ఇది నా లోకల్ బీచ్ అండి, నియర్ బై ఒక 6 కిలోమీటర్స్లో ఉంది నాకు ఇది. ఇప్పుడు డ్రైవ్లో వెళ్తున్నాను, ఆల్మోస్ట్ నియర్ బై బీచ్కి వచ్చేసాను. నేను వచ్చిన తర్వాత నేను పార్కింగ్ స్పాట్ చూసుకొని అక్కడ దిగేసి కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తాను. లోకల్ బీచ్ అండి, బాగుంటుంది. తప్పకుండా ఎండ్ వరకు చూడండి వీడియోని, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలానే నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ సపోర్ట్ చాలా అవసరం నాకు. నాకు పెద్ద అడ్వెంచర్ ఏంటంటే, నాకు నా పార్కింగ్ స్పాట్ దొరకడం ఇంపార్టెంట్. అది ఎక్కడ అని చూస్తున్నా. జస్ట్ కీప్ వాచింగ్ అండి, నేను మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, నాకు లక్లీగా పార్కింగ్ దొరికిపోయింది ఇక్కడే. సో జస్ట్ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మా లోకల్ బీచ్ ఎలా ఉందని. జస్ట్ రండి, నన్ను ఫాలో చేయండి. బాగానే జనాలు ఉన్నారండి బీచ్లో. నేను అంతా ఎక్స్పెక్ట్ చేయలేదు. వెదర్ కొంచెం చల్లగా ఉంది, కొంచెం వేడిగా ఉంది, కానీ మోస్ట్లీ బాగా చిల్లీగా ఉంది. అయినా కానీ బాగానే జనాలు వచ్చారు. మీరు ఇక్కడ చూడండి, ఇలా షెడ్లు వేసుకొని పీపుల్ ఇలా కూర్చుండుకొని చూస్తూ ఉంటారు. జనరల్లీ చిన్న రాంగ్ కన్సెప్షన్ ఉందండి, బయట అందరూ ఇలా బట్టలు హాఫ్ నేకుడ్లు ఉండేసి ఇలా బీచ్ పైన ఉంటారని చెప్పి. దానికి మీకు ఒకటి జెన్యూన్ ఒకటి చెప్తానండి. జనాలు ఎందుకు అలా హాఫ్ న్యూడ్గా ఉంటారంటే, మాకు ఇక్కడ విటమిన్ డి అండి, సన్ను చాలా తక్కువ ఉంటుంది ఇయర్ మొత్తంలో. దానివల్ల వాళ్ళు ఇక్కడ ఉన్న ఈ 3-4 మంత్స్ స్పాన్లోనే వాళ్ళు మ్యాక్సిమం ఆ సన్ రేస్ని యూజ్ చేసుకుందామని ఇక్కడ బీచ్ దగ్గరికి వచ్చి ఇలా ఆ విటమిన్ డి కోసం చేస్తారండి. కానీ ఓవరాల్గా అందరు అనుకుంటారు ఫారిన్లో ఇలా బట్టలు ఇప్పేసి ఇలా ఉంటారు అన్నట్టు. అది రాంగ్ కన్సెప్షన్ అండి. అది జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం షేర్ చేస్తున్నాను అది. బట్ అదర్వైజ్ బాగా జనాలు బాగా వచ్చారండి ఈసారి. మీరు చూడండి అక్కడ పబ్లిక్ ఎలా ఇది చేస్తున్నారు. మీకు అక్కడ ఫర్దర్గా మీకు వాటర్ స్పోర్ట్స్ ఏదో అవుతుందండి. మీకు అది ట్రై చేస్తాను అక్కడ వెళ్ళి తీసుకొని చూపించడానికి. మీకు ఇందాక నేను అన్నట్టు ఇలా బీచ్ పైన ఇలా పడుకుని పోతారండి. పడుకుని పోయేసి అలా మీకు ఎంత మ్యాక్సిమం సన్ని రేస్ని అంత బాడీ పైన పడితే అంత బాడీ అంతా బాగా వాళ్ళకి విటమిన్ డి బాగా ఇదవుతుంది అన్నట్టు వాళ్ళు మ్యాక్సిమం యూజ్ చేసుకుంటారు ఈ సన్ రేస్ని, ఈ సమ్మర్ని అంత బాగా ఈ బీచ్కి వచ్చేసి. ఇక్కడ మీకు ఈ పిజన్స్ కనిపిస్తున్నాయి కదండి, వాటికి ఇక్కడ ఫుడ్ వేస్తే ఫైన్ చేస్తారండి. పోలీస్ చూసారనుకోండి, స్ట్రైట్ అవే మీకు చాలాన్ రాసేస్తారు, ఫైన్ రాసేసి నెక్స్ట్ టైం ఫస్ట్ వార్నింగ్ ఒకటి ఇస్తారు. వేసి ఫస్ట్ టైం తెలియకుండా వేసారంటే కినా, సేమ్ ఆల్రెడీ ముందు వేసిన తర్వాత మీరు మళ్ళీ వేసారని చూసారంటే కినా డెఫినెట్లీ మీకు ప్రాబ్లంలో ఉంటారండి. అది కానీ మీరు అది చూపిస్తాను నేను అక్కడికి వెళ్ళేసి. మనం ఇప్పుడు అలా బ్రిడ్జ్ పైన వాక్ చేసుకుంటూ వెళ్ళాలండి. అది ట్రై చేస్తాను నేను అక్కడ వెళ్ళి, వాళ్ళు పర్మిషన్ ఇస్తే గిన. మీరు చూడండి ఆ వ్యూ ఇక్కడ నుంచి మీకు ఆ లెంత్ వరకు ఉందండి. అది అక్కడి వరకు మరి వాక్ చేసుకుంటూ మీకు వెళ్ళి చూపిస్తాను నేను ఎలా ఉందని. మీకు ఇటుపక్క కూడా చూడండి పబ్లిక్ ఎలా గ్యాదర్ అయ్యారు. మీరు చూస్తే మీరు ఆల్మోస్ట్ బాగానే వచ్చారండి పబ్లిక్, ఇంతవరకు ఇక్కడికి బాగానే ఉన్నారు. ఇప్పుడు మా చిన్నోడు నేను కూడా ఇప్పుడు వాటర్లో దిగాలని ప్లాన్ చేస్తున్నాము. వన్స్ మీకు మీ వ్యూకి ఒకసారి చూపించేసి, మా వ్యూవర్స్కి అంతా ఈ బీచ్ వ్యూ ఒకసారి చూపించేసి నేను కూడా వాటర్లో జంప్ అయిపోతాను. మీకు ఇక్కడ నిల్చొని చూస్తుంటే ఈ బ్రీజు, ఈ సన్ను, ఈ సీనరీ ఇలా చూస్తుంటే ఇలా హాయిగా ఉండిపోవాలనిపిస్తుందండి ఇక్కడ, కానీ ఉండలేను. వాటర్ బోట్ కాంపిటీషన్ చేస్తున్నారండి. అది వీళ్ళంతా రెడీ అవుతున్నారు ఇప్పుడు. అది మేబీ ఆ రేసింగ్ స్టార్ట్ అయినప్పుడు మీకు నేనున్న టైంలో చేస్తే కన్నా మీకు చూపిస్తాను నేను అది. వాళ్ళు అండి ఇక్కడ మీకు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ యాక్టివిటీస్ ఎలా చేస్తున్నారు చూడండి. మరి మనం ఒక లాంగ్ బ్రిడ్జ్ లాగా వేసారండి ఇది. ఆ బ్రిడ్జ్ నీకు ఎండుకు వచ్చేసింది. ఆ ఎండు వరకు వచ్చేసరికి పీపుల్ అంతా ఎలా ఉన్నారు చూడండి. ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ పబ్లిక్ బాగా. నడవడానికి కూడా ప్లేస్ లేకున్నట్టు ఉందండి. బట్ ట్రై చేస్తున్నాను నేను వెళ్ళి చూపించడానికి మీకు. నీళ్ళు పడిపోయాయండి నా మీనంతా. Hey brother, is it too deep or? It's deep.
Yeah, that's too shallow. A little bit. Like A little bit not. You can stand there. Yeah, like when you jump under, you like in. Is it safe from here to jump there? Or? Okay. ఆల్మోస్ట్ మనం ఎడ్జ్కి వచ్చేసామండి ఇక్కడికి. మీరు ఒక్కసారి ఎడ్జ్ నుంచి ఒకసారి వ్యూ చూడండి. ఇక్కడ ఇదంతా మీకు చూపిస్తున్నాను, అంత సరౌండింగ్ అంతా ఇక్కడ నుంచి అక్కడికి. వీళ్ళు ఇక్కడ నుంచి జంప్ చేస్తున్నారు, చూడండి ఇది ఎలా చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ కింద పార్టీ ఉన్నారండి, వీళ్ళు మ్యూజిక్ పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళే సింగింగ్ చేసుకుంటూ వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారండి. లాస్ట్ పాయింట్కి వచ్చి మీకు చూపిస్తాను. లాస్ట్ పాయింట్లో నిల్చుంటే మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు మన స్విమ్మింగ్ పూల్లో దిగేలాగా ఒక చిన్న ఇది స్టాండ్ కూడా పెట్టారండి మీరు. ఇక్కడ చూడండి వీళ్ళు మ్యూజిక్ పెట్టుకొని ఇలా ఎంజాయ్ చేసేస్తున్నారు పార్టీ అంతా. వీళ్ళు ఇక్కడ నుంచి చిన్న గ్రూప్ లాగా వచ్చారు టీమ్స్ అంతా. లాస్ట్ ఎడ్జ్ వరకు వచ్చేసి ఆ స్టేజ్ పైన భలే ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు సింగింగ్ చేసుకుంటూ వాళ్ళ ఓన్ పాటలు పెట్టుకొని భలే ఉంటుందండి లైఫ్ అంటే. ఇలా ఈ చిన్న యూత్ అంతా చూడండి ఇక్కడ పార్టీ చేసుకుంటూ వాళ్ళ నెక్స్ట్ ఒక చిన్న సబ్ బ్రిడ్జ్ లాగా పెట్టారండి ఒకటి మన ఇక్కడ కింది నుంచి వెళ్ళి మళ్ళీ దీని కనెక్టివిటీ. ఇక్కడ కూడా ఎంత డెప్త్ ఎక్కువ ఉండకపోవచ్చు, కొంచెం హై జంప్ లేకుండా షార్ట్ జంప్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇక్కడ ఇలా కూర్చొని చిన్న పిల్లలు భలే ఎంజాయ్ చేస్తున్నారండి ఇక్కడ. వీళ్ళని వాళ్ళు అడుగుదామండి వీళ్ళని చూస్తేనే. How you want to sing the song, bro? Your subject is. They wanna do for us, yeah. What's the rules? యూట్యూబ్ ఛానల్ ఉందన్నాడండి, ఉందని చెప్పాను నేను. అలా చెప్తున్నాను మీకు. ఇక్కడ ఈ గ్రూప్ని చూడండి మీరు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు ఎవరు పాడాలా ఎవరు వాడొద్దు అని చెప్పేసి. వాళ్ళు స్టెప్ కూడా వేస్తున్నారండి, ఎవరు డాన్స్ ఆడాలి ఎవరు చేయాలని చూస్తున్నారు. వాళ్ళు గ్రూప్గా డివైడ్ అయిపోయారు. గ్రూప్ డివైడ్ చేసి వాళ్ళు ఏం చేస్తారని వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు. ఇప్పుడు చూద్దాం వీళ్ళు ఏం చేస్తారో కాసేపు ఇక్కడ ఉండేసి. హోప్ఫుల్లీ మీకు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. వీళ్ళంతా నాకు తెలిసి న్యూజిలాండ్ నుంచి వచ్చారండి వీళ్ళంతా. వాళ్ళు హాకా లెవెల్లో ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని. నాకు కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను వీళ్ళు ఏం చేస్తున్నారని. చేస్తున్నారండి వీళ్ళు, ఏంటి ప్లాన్ చేస్తున్నారు, మీకు రైవల్ని ఎలా బీట్ చేయాలన్నట్టు డిస్కస్ చేశారు. అయిపోయింది, చూద్దాం వీళ్ళు ఏం చేస్తారు అప్పుడు. మనం కూడా జాయిన్ అవుతామండి. సో వాళ్ళు డిస్కస్ చేశారండి వాళ్ళు ఏ సాంగ్ పాడితే బాగుంటుందని. సో చూడండి మీరు భలే ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. ఒక మెయిన్ సింగర్ వచ్చేసాడు, మెయిన్ సింగర్ చెప్తున్నారు. సో అదండి వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటున్నారు. సో మనము క్యారీ ఆన్ అయిపోదాము ఇక్కడ నుంచి. హోప్ఫుల్లీ మా ఉమా పిల్లోడు కూడా నిల్చొని చూస్తున్నారు అక్కడ. పైనుంచి జనాలు కూడా చూస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి. కానీ భలే ఉందండి సీనరీ అంతా ఇక్కడ. కానీ లైఫ్ అంటే ఇలా ఎంజాయ్ చేసుకోవాలండి బేసికలీ. ఉన్నది ఒకటే లైఫ్ కదండి. చూడండి వీళ్ళు హాయిగా వచ్చేసి. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే అంత టీమ్స్ ఉన్నారండి. అంటే జస్ట్ హెల్త్ కాన్సెప్ట్ వ్యూలో వచ్చేసి అలా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ లైఫ్ని అంతా.
మా ఉమా చిన్నోడు వాటర్లో దిగేసి వాలీబాల్ ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ అంబ్రెల్లా లాగా షెడ్స్ వేసేసుకున్నారండి. ఇందాక మీరు అక్కడ చూపించినట్టు అది డిఫరెంట్ షెడ్స్ ఉన్నాయి. ఇది ఒక డిఫరెంట్ షెడ్స్ లాగా ఉన్నాయి అంబ్రెల్లా లాగా. సో నాట్ బ్యాడ్ అండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది జనాలు ఉంటారని. వెదర్ కూడా చల్లగా కొంచెం బ్రీజీగా ఉంది, చాలా చిల్లీగా. బట్ స్టిల్ క్రౌడ్ బాగానే గ్యాదర్ అయ్యారండి. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. మీకు ఇంట్రెస్టింగ్ ఇలా టాపిక్తోనే వస్తూ ఉంటాను. నాకు ఎలాంటి ఐడియాస్ వస్తున్నా కానీ ఇది జస్ట్ ప్యాషన్లా స్టార్ట్ చేశానండి. ఏం లేదు, ఆస్ట్రేలియాలో ఉన్నన్ని రోజులు మా ఇండియన్ ఫ్రెండ్స్కి, మా వ్యూవర్స్కి అలా డే టు డే ఎలా ఉంటుంది ఇక్కడ లైఫ్ స్టైల్ అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేశాను. హోప్ఫుల్లీ మీకు నచ్చుతుంది అనుకుంటాను. ఇది నాకు ఏ థాట్ వస్తే అలా తీసుకుంటూ వెళ్ళిపోతున్నానండి. నేను పర్టికులర్ సబ్జెక్ట్ అంటూ ఏది పిక్ చేసుకోవట్లేదు. అది మీకు ఓవరాల్గా ఎలా ఉంటుంది ఇక్కడ రియలిజం, ఆస్ట్రేలియాలో ఈ ఎన్విరాన్మెంటు, పీపుల్, కల్చరు ఎలా ఉంటుందో నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. బట్ మీరు ప్లీజ్ డూ వాచ్ మై ఛానల్ అండి. ఛానల్ నేమ్ వచ్చేసి రియలిజం ఇన్ అండ్ అవుట్ ఆస్ట్రేలియా. తప్పకుండా మర్చిపోకండి లైక్, సబ్స్క్రైబ్. జస్ట్ సైనింగ్ ఆఫ్ అండి. దిస్ ఈజ్ సుధా. Hope you like the video. Look after yourself and take care. Bye bye.